నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. కరివేపాకు నేను మా చెట్టుదే తీసి వాడుకుంటానండి. బయట నుంచి అయితే తెచ్చుకోను. ఈవిడేదో వంటగదిలో ఎక్స్పెరిమెంట్లు చేసేస్తుంది ఏంటా అని అనుకుంటున్నారేమో, ఏమీ లేదండి. వరలక్ష్మి వ్రతానికి బూరెలు చేసుకుంటాం కదండి, అప్పుడు ఆ శనగపిండిది ఉండిపోయిందండి. అదైతే పంచదార కానీ బెల్లం కానీ కలపలేదు. ఆ పౌడర్లాగా మనం ఉడకపెట్టేసి మిక్సీ పౌడర్ చేస్తాం కదండి, అదనమాట. అది ఏం చేయడానికి అర్థం అవ్వలేదనమాట. పడేయడానికి ప్రాణం అవ్వలేదు. ఫుడ్ కదండి, ఫుడ్ వేస్ట్ చేయబుద్ది అయింది నాకైతేని. దాన్ని అయితే నేను మళ్ళీ పిండిలాగా మిక్సీలో వేసి మిక్సీ కొట్టేసి అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి జీలకర్ర కూడా వేసుకొని, అది అట్టు రాదేమో, ఆల్రెడీ ఉడికింది కదండి, అట్టు విరిగిపోతే రాదు కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఇడ్లీ రూపును కొంచెం కలిపానండి. కలిపి అదంతా కలిపి వేసాను అట్టు. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. ముక్కలు కూడా అవ్వలేదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.